டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello everyone, welcome to Doubtnet. So మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ sin alpha plus beta by sin alpha minus beta is equals to a plus b by a minus b, then tan alpha by tan. Okay, so tan alpha by tan beta find చేయమండు. First sin of alpha plus beta by sin alpha minus beta is equals to a plus b by a minus b. దీనికి నేను కాంపోనెండో అండ్ డివైడెండో అప్లై చేస్తున్నా. ఓకే, కాంపోనెండో అండ్ డివైడెండో అప్లై చేస్తున్నా. ఓకేనా, ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై sin alpha plus beta minus sin alpha minus beta is equals to ఇక్కడ కూడా a plus b plus a minus b by a plus b minus a minus b. ఓకే, సో ఇప్పుడు ఇది sin c plus sin d ఫార్మాట్లో ఉన్నట్టు. sin c ఓకే, sin c ప్లస్ sin d ఫామ్లో ఉన్నట్టు. అంటే ఫార్ములా 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. ఇది ఫార్ములా న్యూమరేటర్కి. అండ్ డినామినేటర్లో sin c మైనస్ sin d ఫార్మాట్లో ఉన్నట్టు. అంటే 2 కాస్ c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకే, ఈ 2 ఫార్ములాస్ న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో అప్లై చేసుకుంటే 2 సైన్, ఇది సి ఇది డి కదా, అంటే సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, అండ్ డినామినేటర్లో 2 cos c plus d by 2 into sin c minus d by 2. ఓకే, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఈక్వల్స్ టు ఇక్కడ b క్యాన్సల్ అండ్ ఇక్కడ a క్యాన్సల్. సో a బై b వస్తుంది. ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ బీటా క్యాన్సల్ అండ్ ఇక్కడ ఆల్ఫా క్యాన్సల్, ఇక్కడ బీటా, ఇక్కడ ఆల్ఫా. ఓకే, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా. సో సైన్ ఆఫ్ ఆల్ఫా 2 సైన్ ఆల్ఫా అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా వస్తుంది. 2 క్యాన్సిల్ అయితే జస్ట్ ఆల్ఫా మిగులుతుంది. 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్, ఇక్కడ కూడా 2 బీటా బై 2 అంటే 2 క్యాన్సిల్, కాస్ బీటా మిగులుతుంది బై 2 కాస్, ఇక్కడ కూడా సేమ్ 2 ఆల్ఫా బై 2 అంటే 2 క్యాన్సిల్, ఇక్కడ సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు a బై b. సో 2 క్యాన్సల్ అండ్ ఇది tan ఆల్ఫా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే tan ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై సైన్ బీటా అంటే కాట్ బీటా. అండ్ ఈ కాట్ బీటా ఈక్వల్స్ టు a బై b కదా. కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా, ఇక్కడ tan ఆల్ఫా ఇంటూ కాట్ బీటా అంటే నేను బై tan బీటా అలా రాస్తున్నా. ఎందుకు?
కాట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/tan బీటా. ఓకే, అంటే ఇక్కడ tan ఆల్ఫా ఇంటూ 1/tan బీటా రాస్తే కాట్ బీటా వస్తుంది ఈక్వల్స్ టు a/b. ఓకే, సో మనకి క్వశ్చన్లో ఫైండ్ చేయమన్నది tan ఆల్ఫా/tan బీటా. tan ఆల్ఫా/tan బీటా ఏమొచ్చింది? a/b వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 1. ఓకే, అంటే ఇచ్చిన క్వశ్చన్కి కాంపోనెంట్ అండ్ డివైడెండ్ అప్లై చేసి ఈ sin c ప్లస్ sin d sin c మైనస్ sin d ఫార్ములాస్ న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో అప్లై చేసుకుంటూ వచ్చినాం అనమాట. సో మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ tan ఆల్ఫా/tan బీటా. ఓకే, థ్యాంక్ యూ.